మీరు పార్ట్నర్ గురించి ఇప్పుడు ఏదైతే చెప్పారో ఒకవేళ పార్ట్నర్ నిజంగానే అలా ఉన్నారంటే దెన్ ఐ డోంట్ మైండ్. ఐ విల్ గో ఫర్ ఇట్. రియలీ? నేను ఇప్పుడే మీ మామ్ కి చెప్తాను. ఇది వింటే ఆవిడ చాలా సంతోషిస్తారు. నా ఉద్దేశం ఏంటంటే నాకు అసలు నమ్మకం కలగడం లేదు మీరు ఇంత త్వరగా ఒప్పుకున్నారంటే. అది నా ఉద్దేశం. చాలా సంతోషిస్తారు అందరూ ఇది వింటే మీరు పెళ్లికి ఒప్పుకున్నారని. చూడండి, మీరు మామకి అసలు ఏమీ చెప్పకండి ప్లీజ్. ఇప్పుడు నేను ఎందుకని ఒప్పుకున్నానంటే మీరు ఒక పార్ట్నర్ గురించి ఏ విధంగా అయితే నాకు మీరు చెప్పారో నాకు ఇంతవరకు ఎప్పుడు ఎవరు కూడా ఇంత ప్రేమగా అసలు చెప్పనేలేదు సుప్రీత గారు. ఒకవేళ ఎవరైనా చెప్పుంటే నేను ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండేవాడినేమో. నేను బయటకు వెళ్లి అందరికీ చెప్తాను. ఈ విషయం విన్నాక అందరూ చాలా సంతోషిస్తారు. లెట్ మీ గో. సుప్రీత గారు, ఏంటి? ఒక షరతు. ఒకవేళ పార్ట్నర్ మీలాంటి అమ్మాయి అయితే నేను అప్పుడే పెళ్లి చేసుకుంటాను. అది కూడా చెప్పండి ప్లీజ్. కానీ మీలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఏంటి సుప్రీత, నువ్వు నిజం చెప్తున్నావా? రిషబ్ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడా? అయ్యో భగవంతుడా, నేను కల్లో కూడా ఊహించనే లేదు నాకింత పెద్ద సంతోషం దక్కుతుందని. నేను ఇది నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుప్రీత, థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడికి బోల్డ్ అది సంతోషాలు ఇవ్వాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. ఈ ఇంట్లో ఎవరు చేయలేని పని ఈ రోజు నువ్వు చేసి చూపించావు సుప్రీత. శభాష్. ఆంటీ గారు, నాకు నమ్మకం ఉంది మీరు రిషబ్ గారి కోసం ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఉంటారని. అవును సుప్రీత, అమ్మాయిని సెలెక్ట్ చేశాం కానీ నేను కాదు, కరీనా వదిన సెలెక్ట్ చేశారు. నీకైతే తెలుసు కదమ్మా, కరీనా వదిన ఏ నిర్ణయం తీసుకున్నా అది ఎప్పుడు తప్పయ్యే అవకాశం లేదని. ఇక సాయంత్రం పార్టీలో రిషబ్ శాలిని ఒకరినొకరు ఇష్టపడ్డారంటే వాళ్ళకి వీలైనంత త్వరగా పెళ్లి చేసేస్తాను. ఇంతకంటే సంతోషకరమైన విషయం నా జీవితంలో ఇంకొకటి ఉండనే ఉండదు. సుప్రీత, రిషబ్ పెళ్లిలో చేయడానికి చాలా పనులుంటాయి. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదూ? చేస్తానండి, తప్పకుండా. జాన్, ఐఎమ్ కమింగ్ ఇన్ 5 minutes. నాకేమనిపిస్తుందంటే ఆ బ్లూ అయితే మీకు బాగుంటుంది అనిపిస్తుంది. నైస్. కానీ నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్క మనిషికి మరొక మనిషి అవసరం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు తనకి తోడుగా ఉండాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే మీతో కలిసి మీ జీవితాన్ని షేర్ చేసుకోవాలి. అంటే నా ఉద్దేశం ఒక లైఫ్ పార్ట్నర్ గా, అంటే మీ భార్య. ఈ రోజు నేను మామకి క్లియర్ చేసేస్తాను. మామ, ఒకవేళ సుప్రీత లాంటి అమ్మాయి దొరికితే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని. ఎంత మంచి అమ్మాయి తను, నిజంగా ఎంతో సింపుల్, ఎంతో సూపర్, ఎన్నో మంచి గుణాలనే తనలో అందరికీ తను వెంటనే నచ్చేస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను. కానీ మీ కళ్ళలో ఈ కన్నీళ్లు. సుప్రీత, ఇవి సంతోషంతో వచ్చే కన్నీళ్ళమ్మా. నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు ఇంత మంచి వార్తను ఇంత త్వరగా నేను వింటానని. నీకు తెలుసా, ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. అంటారు కూడా, ఎప్పుడు చూసినా నువ్వు రిషబ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటావు ఎందుకని. కానీ నేను తన తల్లిని కదా, నేను నా నమ్మకాన్ని వదులుకోలేదు. ఇక ఈ రోజు నా నమ్మకం నిజం కాబోతుంది. అది నీ కారణంగా. ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ చేయలేని పని నువ్వు చేసి చూపించావమ్మా. రిషబ్ పెళ్లి జరుగుతుంది కదా, అప్పుడు నేను నీకు చాలా పెద్ద డైమండ్ సెట్ తీసుకొచ్చి ఇస్తాను యాజ్ ఎ గిఫ్ట్. లేదంటీ, అలాంటివేమీ అవసరం లేదు. మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి. నాకంతకంటే ఏమీ వద్దు. నా ఆశీర్వాదం అయితే ఎప్పుడూ నీకుంటుంది సుప్రీత. కానీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా దాన్ని కాదంటారో చెప్పు. ఓహో చూడు, నేను మాటల్లో పడి మర్చిపోయాను. కృతిక ఎంగేజ్మెంట్ లో నువ్వు ఒక స్పెషల్ డ్రెస్ వేసుకోవాలని తను కోరుకుంటుంది. నేను నీకోసం ఒక డ్రెస్ తీసుకుని వచ్చాను, ఇప్పుడే తెస్తానంట. వద్దా ఆంటీ గారు, అలాంటివేమీ అవసరం లేదు. చూడమ్మా, ఎప్పుడూ ఏది అవసరం ఉండదు, కానీ గిఫ్ట్ ఎప్పుడు కాదని అనకూడదు. నేను ఇప్పుడే వస్తాను. నేను మా అమ్మకి హెల్ప్ చేయగలిగితే బావుండు, కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. ఒకసారి ఎంగేజ్మెంట్ పూర్తయిందంటే నేను నా శాలరీ అడ్వాన్స్ అడిగి తీసుకుంటాను. నాకొచ్చే కొంచెం డబ్బులతో ఆవిడ అవసరం తీరకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేస్తాను. ఇదిగోనమ్మా నీ గిఫ్ట్. చాలా అందంగా కనిపిస్తావు ఈ డ్రెస్ లో. థ్యాంక్ యూ. ఇప్పుడే వేసుకో. ఓకే. అమ్మ అక్కడ ఏం చేస్తుందో, ఎంత టెన్షన్ పడుతుందో. హలో, నమస్తే. నా సవతికి అమ్మగారు. ఎలా ఉన్నారు మీరు? నాకు మీ కష్టం గురించి ఇందాకే తెలిసింది.
విన్నాక చాలా బాధగా అనిపించింది. మీ కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని సీజ్ చేయబోతున్నారటగా. అందుకని మీరు అన్ని చోట్ల ఆ హాల్ కోసం చందాలు అడుగుతున్నారట కదా. తన్ను ఎక్కువగా వాగాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేదైతే విన్నావో చాలా తప్పుగా విన్నావు. అలాగా? కానీ అడుక్కోవడం కోసం మీరు చాలా పెద్ద స్టూపిడ్ ని అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. ఏంటి తన పేరు నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. ప్రీత. నేను నీకు చెప్పానుగా, ఎక్కువగా వాగాల్సిన అవసరం ఏమీ లేదని. ఎదుటి వాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడకూడదు. మీరు ఒకవేళ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే ముందు అదే మీ సుప్రీతని కంట్రోల్లో పెట్టుకోండి. తిట్టాలంటే ముందు తను తిట్టండి. ఎందుకంటే తనే నాకు ఫోన్ చేసి చెప్పింది మీకు డబ్బులు అవసరం ఇప్పుడు చాలా ఉంది అని. అదే కాకుండా మీకు ఇంకా ఒకటే సోర్స్ ఉంది కదా, కుంకుమ భాగ్య హాల్. ఒకవేళ ఇప్పుడు అది కూడా పోయిందంటే అప్పుడు మీరేం చూస్తారు? సిగ్నల్లో నిలబడి అడుక్కోవాల్సి ఉంటుంది మీరు. కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇప్పుడు. ఒకవేళ మీరు ఇక్కడికి మా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ అడిగితే అప్పుడు నాకు మీ మీద జాలి కలుగుతుందేమో. ఏమంటారు మీరు? ఎలా ఉంది నా ఐడియా? సుప్రీతకి కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ గురించి ఎలా తెలిసింది? ఒకవేళ తనకు తెలిసినా కూడా తను ఇలా ఊళ్ళో అందరికీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో జరిగిన విషయాలు ఇంట్లోనే ఉంచాలి కదా. పైగా అది కూడా తన్నుకా. మామూలుగానే తన్ను పేరు విన్నా, తన గొంతు విన్నా నాకు రక్తం మరుగుతుంది. సుప్రీత చాలా పెద్ద తప్పు చేసింది, చాలా పెద్ద తప్పు. రానివ్వు తన్ని. నేను తనతో మాట్లాడతాను. ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదు, నేను తనతో మాట్లాడతాను. పంతులు గారు, అమ్మా, పూజా సామాన్లన్నీ వచ్చేసాయా? అన్ని సామాన్లు వచ్చేసాయమ్మా, కానీ గణపతి పూజకు కావలసిన కొన్ని సామాన్లు ఇంకా రావాల్సున్నాయి. నేనే అన్ని స్వయంగా తీసుకొచ్చాను. సమీర్కి చెప్పి తెప్పిస్తాను. మీరు పూజను మొదలు పెట్టండి. ఒక తెల్ల వస్త్రం తెప్పించండమ్మా. దేవుడా, ఇంట్లో ఎవరు సరిగా పనిచేయడమే లేదు. నేనెవరిని పంపించాలి? సుప్రీత, ఇలారా. నా గదిలోకి వెళ్లి మంచం మీద ఒక టవల్ ఉంటుంది, అది తీసుకురా. యా, ఇదిగో ఇది అయిపోయింది. ఈ డెకరేషన్ ఏవి పెద్ద రాకెట్ లాంచ్ లాంటిది కాదు. డెకరేషన్ గురించి నాలెడ్జ్ ఉంటే చాలు, వెంటనే చేసుకోవచ్చు. అచ్చు నీలాగా చాలా బాగా చేస్తున్నావు. రానా? ఎస్, దీన్ని మనం ఇక్కడ పెట్టేద్దాం. అలాగే ఇంకొకటి. ఓ మై గాడ్, అక్క ఉండి తప్పుకో. ఓ మై గాడ్, ఒకవేళ అక్క నన్ను ఇక్కడ చూసిందంటే నా సర్ప్రైజ్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? లేదు, ఈ దొంగ పోలీస్ ఆటని ఇంకాసేపు నేను కంటిన్యూ చేయాలి. నేను ఎక్కడైనా దాక్కోవాలి, కానీ ఎక్కడ దాక్కోవాలి? ఏం మనిషివి నువ్వు? షార్టీ, చూసుకుని వెళ్లేవా? చేతిలో పూజ వస్తువులు ఉన్నాయని తెలిసినప్పుడు నువ్వు చూసుకుని నడవలేవా? ఇప్పుడు నీ కళ్ళలో పెయిట్ లేదు కదా, కళ్ళు తెచ్చుకొని వెళ్లేవా? ఓ హలో, నేను కరెక్ట్ గానే నడుస్తున్నాను. నా కళ్ళు తెరిచే ఉన్నాయి. నువ్వు సడన్ గా వచ్చి నన్ను గుద్దేశావు. ఇందులో నా తప్పే ఉంది? నేను గాని సడన్ గా వస్తే నువ్వు నీ దారి మార్చుకోవచ్చు కదా కాస్త. నాకు విషయం చెప్పు. నీ స్క్రూ ఏమైనా పడిపోయిందేంటి? నీకు అసలు కొంచెమైనా ఐడియా ఉందా ఈ ప్లేట్ ని అలంకరించడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో? మంచిదే, ఇప్పుడు నీకు మీ నాన్నమ్మ దగ్గర బాగా తిట్లు పడతాయి. ఇలాగే జరగాలి. ఇలాగే జరగాలి నీకు. నువ్వు నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? కింద పడిన వాటిని తీసుకుని వెళ్ళొచ్చు కదా. చూస్తుంటే పిచ్చి పట్టినట్టుంది. అయ్యో, ఇక్కడ ఏమైంది? ఇవన్నీ ఎలా పడిపోయాయి? ఒక పెద్ద తాడి చెట్టు వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళింది. నేను మీకు హెల్ప్ చేసేదాన్ని, కానీ బామ్మగారు నాకు ఒక ముఖ్యమైన పని అప్పగించారు. ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. అక్కగారు నన్ను ఇక్కడ చూసిందంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అక్క, ఇక్కడ ఒక్క నాప్కిన్ కూడా లేదేంటి? సైడ్ డ్రాలో చూస్తాను. ఇదైతే నాప్కిన్ కాదు కదా. జ్యువెలరీ బాక్స్ లో ఉంది. బామ్మగారైతే నాప్కిన్స్ బెడ్ మీద ఉన్నాయని చెప్పారు. బహుశా వాష్రూమ్ లో ఉన్నాయేమో. వాష్రూమ్ లో నాప్కిన్స్ ఎక్కడ ఉండుంటాయి? ఎక్కడ? ఎవరు? ఎవరు? నాకెందుకు?
బహుశా ఎవరైనా రిలేటివ్ అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు వెల్కమ్. సృష్టి, 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 నువ్వు లోపల ఉన్నావు కదా? నేను నీ గొంతు విన్నాను. బయటికి రా. నేను సృష్టి, నేను సుప్రీతని. సృష్టి, తలుపు తెరవమన్నానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నన్ను కలవడానికి వచ్చావా? ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అయినా నన్ను కలవాలంటే నువ్వు గేటు దగ్గర ఎవరినైనా అడగాల్సింది కదా. ఈ విధంగా నువ్వు ఇంటి లోపలికొచ్చి బామ్మగారు వాష్రూమ్ లో దాక్కోవాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఎవరైనా చూస్తుంటే నువ్వు నా పేరు చెప్పుంటే. ఒక్క నిమిషం చాలా ఆపక్క, నేను చెప్పేది ఒకసారి విను. నాకు బామ్మగారి రూమ్ లోనే కాదు, మొత్తం ఈ ఇల్లంతా తిరగడానికి ఫ్రీడమ్ ఉంది. ఏంటి? ఆ, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. వెడ్డింగ్ ప్లానర్స్ తరపు నుంచి వచ్చాను. ఏంటి? అసలు నువ్వు ఏమంటున్నావు? నీకు నిజంగా జాబ్ వచ్చిందా? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఆ అక్క, నేను నిన్నే జాబ్ లో జాయిన్ అయ్యాను. నీకు నిన్నే జాబ్ దొరికింది, కానీ ఇప్పటి వరకు నాకు తెలీదు. నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే నాకు ఈ గేమ్ ఆడడం చాలా బాగా నచ్చిందక్క. గేమా? ఆ, ఈ గేమ్ లో నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ నీకేమీ తెలీదు. ఈ గేమ్ లో ఈ ఇంట్లో వాళ్ళెవరికి తెలీదు మనం ఇద్దరం అక్క చెల్లెలు అని. ఇక అందుకనే నిన్ను ఇష్టపడని వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అవుతున్నారక్క. వాట్ a fun! ఐ డోంట్ అండర్స్టాండ్. ఇది అసలు ఏం ఆట? ఇందులో నీకేం సరదా ఉంది? అదేంటంటే అక్క, నిన్న రిషబ్ పట్టుకునేలా పడేసింది ఇంకెవరో కాదక్క, నేనే. నన్ను కొట్టొద్దుకా. ఏంటి? ఇంత ఇంత స్టూపిడ్ పని చేసినందుకు నీకేమొచ్చింది చెప్పు? అక్క, నీకు నిజం చెప్పనా, నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. పైగా నాకు భయం కూడా వేసింది. కానీ ఆ పొగరబోతు కరీనా ఉంది కదా, ఆవిడ నాకు డబుల్ శాలరీ ఇస్తానని ప్రామిస్ చేసింది. నిన్నెందుకంత ద్వేషిస్తుందో అర్థం కావట్లేదు. నాకు తెలుసు, ఆవిడికి నేను కొంచెం కూడా నచ్చలేదు. కానీ నాకు దానివల్ల ఎలాంటి నష్టం లేదు, ఎందుకంటే నాకు తనతో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. నీకు తెలుసా అక్క, మనం ఇద్దరం అక్క చెల్లెలు అని ఆవిడకి తెలీదు. అందుకే మనసులో ఉన్న విషయాలన్నీ నాకు చెప్పింది. స్టూపిడ్ అమ్మాయి సుప్రీత, ఐ డోంట్ లైక్ హెర్ అట్ ఆల్ అన్నట్టక్క. మనం ఇద్దరం అక్క చెల్లెలు అని ఎవరెవరికి తెలీదో వాళ్ళందరూ నా ముందు వాళ్ళ మనసులో మాటల్ని చెప్పేస్తారు. అప్పుడు నాకు పూర్తిగా తెలిసిపోతుంది ఎవరు నేను ఇష్టపడుతున్నారు, ఎవరు ఇష్టపడట్లేదు. బాగుంది, చాలా మంచి గేమ్ ఇది. నువ్వు నీ వయసుకు తగ్గ పనులు చేస్తే బాగుంటుంది కదా. ఇదేం సరదా నీకు చెప్పు? నాకు చాలా సరదాగా ఉందక్క, కానీ నువ్వేమో. కానీ మనం ఇద్దరం అక్క చెల్లెమని నువ్వెవరికి చెప్పకూడదక్క, ఓకే? సృష్టి, ఇలాంటి విషయాలు దాగుతాయా? దీని గురించి బయటకు వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే. కానీ ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేయి, మనం అక్క చెల్లెమని నువ్వెవరికి చెప్పకూడదు. సరే సరే, ఐ ప్రామిస్. ఇక నువ్వు నన్ను వెళ్ళనివ్వు. ఈ నాప్కిన్ కిందకి తీసుకెళ్లి ఇవ్వాలి. గెస్ట్లు అందరూ వచ్చేసి ఉంటారు. నీ వల్ల నా జాబ్ పోకుండా చాలు. నేను తర్వాత కలుస్తాను. బాయ్. అరే మామా ఇక పెగ్గలా. అరే మామా ఇక పెగ్గలా. తర్వాత ఏడి తర్వాత ఏంటి? దీనికి ఇప్పుడు ఇదే వస్తుంది టైము? కదా? ఇదే టైం అమ్మా, ఇవ్వు. మీరెప్పుడు చూసినా జోకులు వేస్తూనే ఉంటారా? అదే కదా. దేనికైనా ఒక హద్దుండాలి. అది చూడండి, అతిథులు వస్తున్నారు. అరే, నాకు వాళ్ళు వచ్చేసారు. తాగాలని పదండి, కాబట్టి పదండి. తాగుతానన్నాను. అతిథులదే ఉంది, వస్తూనే ఉంటారు. ఈ రోజు ఆ అమ్మాయిలిద్దరు కనిపించట్లేదండి. ఏ అమ్మాయిలో? అదే నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, మల్లిక, సోఫియా, చాలా హాట్ గా ఉంటారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళకి ఎంట్రీ లేదు సమయ, ఎందుకంటే ఇక్కడ వేరే ప్లాన్ ఉంది. ఏంటది? ఆహా, గొర్రెపిల్ల స్వయంగా నా దగ్గరికే వస్తోంది బలి కావడానికి. నువ్వు వెళ్తూ ఉండు, నేను వచ్చి జాయిన్ అవుతాను. చూడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. పంతులు గారు, సుప్రీత,
ఏంటి సంగతి రిషబ్? ఈ రోజు నేను హెల్ప్ చేయకుండానే నువ్వు ఇలా ద పర్ఫెక్ట్ కాంబినేషన్. యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మమ్మీ. కానీ నువ్వు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రీతకి. తనే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసింది. లేకపోతే నీకు తెలుసు కదా నేను కలర్ డిసైడ్ చేయడానికి ఎంత కన్ఫ్యూజ్ అవుతాను అని. ఐ సీ. నిజం చెప్పాలంటే సుప్రీత చాలా హెల్ప్ఫుల్ అమ్మాయి, అలాగే స్వీట్ కూడా. నిజం చెప్పాలంటే నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ లైక్ హర్ టు. మామ్, నేను మీతో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సుప్రీత గురించా? ఒకవేళ ఇలా అయితే కాదు కదా నువ్వు. వదినా, ఏం చేస్తున్నావు? మీ అబ్బాయితో ఇప్పుడు కబుర్లా? ఇవన్నీ తర్వాత గెస్టులు వచ్చేసారు అండ్ నువ్వు అలాగే కృతిక అలాగే రుచిక ఎక్కడ లేరు? వదినా, కృతిక రెడీ అవుతుంది, కాసేపట్లో తన కిందకు వచ్చేస్తుంది. అదిగో కృతిక వచ్చేసింది. చాలా చక్కగా ఉన్నావు నువ్వు. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. సుప్రీత, నువ్వు నా గదిలోకి వెళ్ళి ఒక నల్లదారం తీసుకురా, లేకపోతే తనకి దిష్టి తగిలేలా ఉంది. ఈ రోజు నువ్వు పర్ఫెక్ట్ మ్యాచింగ్ బట్టలు, మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకున్నావు. యువర్ లుకింగ్ లైక్ ఏ ప్రిన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. కానీ క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే మీరు సుప్రీతకి ఇవ్వండి. తన చాయిస్ చాలా బాగుంది. మై బేబీ, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం మా ఎంగేజ్మెంట్ లో వేసుకున్న అదే నెక్లెస్ ని నువ్వు ఇప్పుడు వేసుకుని వచ్చినందుకు. ఇట్స్ అన్ యాంటిక్ పీస్, వంశపారంపర్యంగా వస్తుంది. తెలుసు మమ్మీ, నువ్వు నాకు చెప్పావుగా. కానీ నువ్వు ఈ నెక్లెస్ ని ఇలా బయట లోపల ఎందుకు దాచిపెట్టుకున్నావు? కాస్త కనిపించేటట్టు పెట్టుకో. ఓ మై గాడ్ మామ్, రూబీ లేదేంటి? ఏంటి వదిన, రూబీ లేదేంటి? అసలు ఎలా పోతుంది? ఓ మై గాడ్, ఈ నెక్లెస్ లో అన్నిటికంటే అదే ఎక్కువ ఖరీదైంది. అదే కనిపించడం లేదు. ఐ డోంట్ బిలీవ్ దిస్. ఏమైంది? తరతరాలుగా వస్తున్న ఈ హారంలో రూబీ కనిపించడం లేదు. కనీసం 6 లక్షలైనా ఖరీదు చేస్తుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ కెన్ దిస్ హ్యాపెన్. ఇంత కేర్లెస్ గా ఎలా ఉన్నావు? నేను నీకు హారం ఇచ్చినప్పుడు రూబీ ఉంది కదా కృతిక. మై స్వేర్, దాన్ని నేను గమనించలేదు. అలాగే సుప్రీత కూడా. ఇన్ఫాక్ట్ చున్నీని కూడా సుప్రీతనే పినప్ చేసింది. సుప్రీత? ఒకవేళ తనకు కనిపిస్తే తను నాకు డెఫినెట్ గా చెప్పుండేది కదమ్మా. అంటే దీని అర్థం సుప్రీతే ఉందన్నమాట నీ దగ్గర. అవునమ్మా, అక్షయ్ నాకు ఫోన్ చేసేంత వరకు సుప్రీత నాతో గదిలోనే ఉందమ్మా. కరీనా, వదిలేసాయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. నో మామ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రూబీని వెతకడం చాలా అవసరం. ఐ మీన్, ఏంటమ్మా అలా అంటావు? ఇదేమైనా నార్మల్ హారమా? ఇది తరతరాలుగా వస్తుంది, దానిలో రూబీ లేదు. కంగారు పడాల్సిన విషయమే కదా. వాళ్ళ అమ్మది ఇక్కడ కుంకుమ భాగ్య హాల్ ఉంది కదా, దాన్ని విడిపించుకోవడానికి ఆవిడకి 3 లక్షలు అర్జెంట్ గా కావాలి. ఆవిడ డబ్బులు కనుక కట్టలేదంటే అప్పుడు ఆ హాల్ ని సీల్ చేసేస్తారు. ఐ నో ఇట్. నాకు తెలుసు ఈ రూబీని ఎవరు దొంగిలించారని. ఎవరు? కరీనాతయ్య, ఈ రోజు వరకు మన ఇంట్లో దొంగతనం జరగలేదు. అలా ఎవరు చేయగలరు? నాకు ఎక్స్క్యూజ్ మీ. వాడు చెప్పింది కూడా నిజమే. ఈ రోజు వరకు ఇలా జరగలేదు. కానీ దాని గురించి అలా వదిలేం కదా. కృతి, ఒకసారి ఆలోచించు. అది ఎక్కడ పడిపోలేదు కదా. మామ్, ఏమైంది? అందరూ ఎందుకు కంగారుగా ఉన్నారు? రుచిగా కృతిక హారంలో ఉండాల్సిన రూబీ కనిపించట్లేదు. ఎలా మాయమైందో అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు కరీనా, ఇప్పుడే ఏదో అంటున్నావు కదా. ఎవరు చేశారో తెలుసని. ఎవరది? డైరెక్ట్ గా చెప్పానంటే ఇంట్లో కొంతమంది ఉన్నారన్నయ్య. వాళ్ళకి నా మాటల మీద నమ్మకం కలగదు. అందుకని నేను డైరెక్ట్ గా దొంగనే మీ ముందుకు తీసుకొని వస్తాను, అది కూడా ఆధారాలతో. సృష్టి, సృష్టి. సృష్టి ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. సుప్రీతని ఇక్కడికి పిలువు, ఇప్పుడే, ఈ క్షణమే. సుప్రీత సుప్రీత నగదిలోనే ఉంది. నల్లదారం తీసుకురావడానికి వెళ్ళింది. ఓకే మ్యామ్. నువ్వేం చేస్తున్నావు? ఏం నిరూపించాలని అనుకుంటున్నావు నువ్వు? చెప్పు కరీనా. జస్ట్ గివ్ మీ 2 minutes. ఇప్పుడే, కాసేపట్లో అసలు నిజం అందరి ముందు బయటపడుతుంది. కృతిక, నువ్వు బాగా ఆలోచించి చెప్పు. రెడీ అవ్వడానికి ముందు, దుపట్టా పెట్టుకోవడానికి ముందు నెక్లెస్ లో రూబీ ఉందా లేదా? నువ్వు చూసావా? నేను చూశాను అత్తయ్య. నాకు గుర్తుంది, నేను కృతికతో మాట్లాడడానికి తన గదిలోకి వెళ్ళాను. అప్పుడు సుప్రీత అక్కడ ఏదో చేస్తూ ఉంది. ఎస్, తను కృతిక దుప్పటాన్ని ఫోల్డ్ చేస్తూ ఉంది. అండ్ అప్పుడు నెక్లెస్ కి రూబీ ఉంది. ఎందుకంటే నేను దాన్ని కామెంట్ చేశాను కూడా, చాలా పెద్దదిగా ఉందని. ఎగ్జాక్ట్లీ. నేను ఏదైతే ఆలోచించానో సరిగ్గా ఆలోచించాను. ముందు రూబీ ఉంది, కానీ ఇప్పుడు లేదు. డామ్ రైట్. బామ్మగారు నల్లదారం ఎక్కడ పెట్టుంటారు? అక్క,
అక్క కింద అందరూ నిన్ను పిలుస్తున్నారు. సరే సరే, బామ్మగారు నన్ను నల్లదారం తీసుకురమ్మని చెప్పారు. నల్లదారమా? అందుకే పిలుస్తూ ఉంటుంటారు. లేదక్క, కింద నల్లదారం గురించి ఎవరు మాట్లాడడం లేదు. వేరే డిస్కషన్ జరుగుతుంది. దేని గురించి డిస్కషన్? ఏమో తెలీదు. ముందేమో నన్ను గట్టిగా పిలిచారు. నా వల్ల ఏమైనా ప్రాబ్లం జరిగిందేమో అనుకున్నాను. ఆ తర్వాత కోపిష్టి మేడం ముందు కదా, అదే కరీనా. ఆవిడ అన్నారు సుప్రీతను తీసుకురా అని, ఇప్పుడే ఈ క్షణమే అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, నువ్వేం తప్పు చేస్తున్నావు, కరీనా మహారాణి వెంటనే నేను ప్రవేశపెట్టమన్నారని. ఏంటి సృష్టి, ఏదేదో ఆలోచిస్తున్నావు. కింద గెస్ట్లు చాలా మంది వచ్చారు కదా, ఏదైనా పనుండి ఉంటుంది, అందుకే పిలిచుంటారు. సరే పద వెళ్దాం. నా బ్యాగ్ కూడా తీసుకెళ్దాం. ఎక్కువసేపు ఉండొద్దు, ఎందుకంటే మన ఫంక్షన్ కాదు, పక్కన నిలబడితే అంత బాగుండదు. త్వరగా వెళ్ళిపోదాం. అక్క ఒక్క నిమిషం, నువ్వెవరికి మన బంధం గురించి చెప్పకూడదక్క. ఓ దేవుడా, నువ్వు ఇంకా నీ సిలీ ఫనీ గేమ్స్. అలాగే చెప్పండి. అక్క మరో విషయం, ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి. ఓకే, త్వరగా కిందకొచ్చాయి. అక్క చాలా కూల్ గా ఉంది, కానీ కింద వాతావరణం చాలా హాట్ గా అనిపిస్తుంది. అందరూ చాలా డిస్టర్బ్ గా అనిపిస్తున్నారు. సరిగ్గా సర్లా కూడా ఏమైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడుతూ ఉంటుంది.